నేను ఒక మిలిటరీ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా ఫాదర్ మిలిటరీలో చేశారు. దాంతోపాటు మా వైఫ్ వాళ్ళ ఫాదర్ కూడా పోలీస్లో చేశారు. వీళ్ళు మన దేశానికి చాలా సేవ చేస్తుంటారు. మిలిటరీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మన దగ్గర ఒకళ్ళు రావాలనుకుంటే ఏ హెజిటెన్సీ వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు ఉండొద్దు అని చెప్పేసి ఫ్రైడే కాకుండా ప్రతిరోజు ఏ రోజు కానీ మిలిటరీ కానీ పోలీస్ వాళ్ళు వస్తే మా దగ్గరికి ₹1 కూడా వాళ్ళ దగ్గర తీసుకోకుండా వైద్యం చేస్తామని అందరికీ. అలానే అదే ఉద్దేశంతో మనము 12వ తారీఖు అందరికి ఫ్రీ మెడికల్ క్యాంపు, దాంతోపాటు 15వ తారీఖు మన ఇండిపెండెన్స్ డే. సో ఆ రోజు ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా మందికి అవగాహన లేదు. ఎలా అంటే మనం ఒకరి నుంచి ఒక బ్లడ్ డొనేట్ చేస్తే ఒక 3 ప్రాణాలు కాపాడినట్టు. దాంతోపాటు ఏమంటే 3 నెలలకి ఒకసారి చేయొచ్చు. చాలా మంది ఏమంటే బ్లడ్ డొనేట్ చేస్తే నీరసం పడిపోతారు అంటారు. నేను డాక్టర్గా నేనే చెప్తున్నాను అంటే ప్రతి 6 నెలలకి నేనే ఒకసారి బ్లడ్ డొనేట్ అందరికి చేస్తూనే ఉంటాను. అలానే ఆ ఉద్దేశంతో కూడా అందరు కూడా బ్లడ్ డొనేషన్ చేయాలి, ప్రాణాన్ని సేవ్ చేసినట్టు అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరు దాన్ని కూడా మాకు సపోర్ట్ చేస్తారని పూర్తిగా అనుకుంటున్నాను. అలానే నజీర్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా మనం మంత్లీ వన్స్ ఖచ్చితంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది అరేంజ్ ఖచ్చితంగా చేద్దాం సార్. సో డాక్టర్స్ అరేంజ్ చేయడం అనేది మేము ఖచ్చితంగా చేద్దాం సార్. దాంతోపాటు నజీర్ గారు వచ్చినందుకు, అలానే వ్యక్తి మేరకు సజ్జల గారు వచ్చినందుకు, మేడం సుప్రీం మేడం ప్రభావతి గారు వచ్చినందుకు